హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ షాబాద్ ఆర్మ్ నిందితుడు ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నారో అతను ఈ 6 మర్డర్లు చేయడం వెనకాల పోలీసుల సపోర్ట్ ఉంది అని కూడా వినిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు మీడియాతో ముఖంగా మాట్లాడినప్పుడు పోలీసుల నిర్లక్ష్యం కారణం, వాళ్ళ సపోర్ట్తోనే ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా మాట్లాడడం చూస్తాం. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా పోలీసుల్ని నిందిస్తున్నాయి. సో మరి ఈ నేపథ్యంలో అసలు పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా? పోలీసుల సపోర్ట్ అతనికి ఉందా? మరి పోలీసులు దీనిపైన ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? దీనికి సంబంధించి వాళ్ళ వర్షన్ ఏంటి సార్? జనరల్గా పోలీసులు నిజానికి చాలా మర్డర్లు జరుగుతున్నాయి, పోక్సో కేసులు జరుగుతున్నాయి. పోలీసుల మీద కూడా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. రెండోది లంచగొండితనం ఉన్న డిపార్ట్మెంట్లో పోలీసు కూడా ఒకటి. అంటే మనకి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ, తర్వాత అర్బన్ ప్లానింగు, తర్వాత పోలీసులు, ఈ వీటిల్లో మనకి కరప్షన్ హై స్థాయిలో ఉన్న డిపార్ట్మెంట్స్లో స్టేట్ లెవెల్లో ఈ డిపార్ట్మెంట్స్ విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా ట్రాన్స్పరెన్సీ అనే లేదు, జవాబుదారీతనం లేదు. ఆ మధ్య కూడా డిఎస్పి దగ్గర తెలంగాణలో 200 కోట్లు పట్టుబడాయని చెప్తున్నారు. అతను ఇంకా 1000 కోట్ల దాకా అతను సంపాదించాడు. అంటే ఒక డిఎస్పి స్థాయిలో 1000 కోట్ల సంపాదన అంటే దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మనం ఊహించుకోవచ్చు. సో అందుకని ఇవంతా ఎక్కడి నుంచి వస్తుంది? నేరం చేస్తేనే కదా వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఎవరైనా. సో నేరం చేయడం, లేకపోతే విక్టిమ్స్ దగ్గర కూడా లాగుతారనుకో, అది వేరే విషయం. రెండు పార్టీల దగ్గర లాగుతారు జనరల్గా. అంటే ఒకటి ఇస్తాడు, ఒకటిస్తే ఆ డబ్బులు తీసుకొని ఇంకొకరిని బెదిరిస్తారు. ఆ ఇంకొకరు తమని బెదిరించకుండా ఉండడం కోసం, తమ మీద ఫోర్స్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాల్సిందే. అలాగా రెండు పార్టీల దగ్గర తీసుకొని అప్పుడు ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతుంటారు. సో ఒక్కొక్కసారి ఎవరు ఎక్కిస్తే వాళ్ళ తరపున ఉంటారు. ఆ మధ్య కూడా నాకు ఒక కేసు వచ్చింది. అదేంటంటే 19 లక్షలు చిట్టు కట్టాడు ఒక స్టంట్ మాస్టర్ సినిమాలో. 19 లక్షలు చిట్టు అతను ఎగ్గొట్టాడు. ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్తే చిట్టు అతని దగ్గర డబ్బులు తీసుకొని ఇతన్ని కూడా డబ్బులు అడుగుతున్నారు. ఇతను 50,000 ఇచ్చాడు. 50,000 ఇచ్చిన అతను 3 లక్షలు 4 లక్షలు ఇచ్చాడు. ఎందుకంటే అతను చాలామంది దగ్గర ఎగ్గొట్టాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇతను బాధితుడు, ఇతను ఎక్కువ ఇవ్వలేడు కదా. కాకపోతే ఇతనికి న్యాయం జరగలే, ఇతన్ని గట్టిగా అరుస్తున్నారు. సో ఇలాగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకని ఎక్కువగా ఏంటంటే డబ్బులు ఇన్వాల్వ్ అయిన కేసుల్లో, రెండోది సీరియస్గా మర్డర్స్ కానీ ఇలాగా పోక్సో కేసుల్లో నిందితులు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సివియర్గా ఉంటుంది వాళ్ళకి. కేసును వీక్ చేయాలంటే ఎఫ్ఐఆర్ దగ్గర నుంచే వీక్ చేసేయాలి. రేపు కోర్టులో నిలబడకూడదు కేసు అంటే నెంబర్ 1 ఎఫ్ఐఆర్, నెంబర్ 2 ఛార్జ్షీటు. ఈ రెండిట్లో కానీ వాళ్ళు వీక్ చేయగలిగితే అక్కడ నుంచి విట్నెస్ని పెట్టడం, తర్వాత మెటీరియల్ విట్నెస్ని కలెక్ట్ చేయడం, వీటిలో కరెక్ట్గా చేయకపోతే అవుతుంది. ఇప్పుడు మనకి సుగాలి ప్రీతి కేసు ఏమైంది? పవన్ కళ్యాణ్ లాంటి అక్కడ సాక్ష్యాలు లేవు, నేనేం చేసేది అంటున్నాడు. కాబట్టి సిబిఐ చేతులు ఎత్తేసింది. కాబట్టి ఏంటంటే సాక్ష్యాలని తారుమారు చేయాలంటే పోలీసుల దగ్గరే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు తారుమారు చేసేయగలిగారంటే ఇంకా కేసులు అనేవి సిబిఐ వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా ప్రూవ్ చేయలేని పరిస్థితి. సో అందువల్ల ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ రాజ్ అనే అతను ఈ పాపని వేధిస్తున్నాడు. ఇప్పటి నుంచో 17 ఏళ్ళ పాప. వీళ్ళ ఒకప్పుడు పక్కింట్లో ఉండేది షాబాద్లో. దాని తర్వాత ఇవన్నీ గొడవలైనాక వీళ్ళిల్లు వాళ్ళ పేరెంట్స్, ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇల్లుని మార్చేసి దేవాలగూడకి షిఫ్ట్ అయ్యారు. అయినా దేవాలగూడకి ఇక్కడికి పెద్ద దూరం కూడా ఏం లేదు. దాని తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నాడు. దాంతో మే 16న వీళ్ళిద్దరు తల్లి కూతురు ఎక్కడికి పోయినప్పుడు అతను వేధించడం మొదలు పెడితే అప్పుడు ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. మామూలుగా అయితే మైనర్ని వేధిస్తున్నప్పుడు పోక్సో కింద పెడతారు, పోక్సోని పెట్టారు. కాకపోతే ఇతను 20 లక్షల వరకు డబ్బులు ఖర్చు పెట్టి ఎస్ఐకి, సిఐకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా కేసుని తక్కువ సెక్షన్లో పెట్టించుకున్నాడు ఫస్ట్లోనే. అదే ఎఫ్ఐఆర్ అన్నాను, అందుకనే ఎఫ్ఐఆర్లోనే సెక్షన్లే నీకు తక్కువ శిక్ష పడే సెక్షన్లు పెడితే బెయిల్ ఈజీగా వస్తుంది. సో అది పెట్టించుకున్నాడు. సో అది పెట్టించుకొని జూన్ 12న యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాక జూన్ 16న పోలీస్ స్టేషన్లో పోయి సరెండర్ అయ్యాడు. మళ్ళీ కేసు ఇది. దాంతో ఫైనల్గా అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. అంటే వాళ్ళ దగ్గర ట్రీట్మెంటు, వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని కొట్టకుండా అట్లాగే తక్కువ శిక్ష పడే సెక్షన్లు పెట్టడం,
ఇవన్నీ చేశారని చెప్పి ఇప్పుడు ఎస్ఐ రమేష్ని, సిఐ క్రాంతిరెడ్డిని ఇద్దరిని సస్పెండ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంటే క్లియర్గా ఇప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహవేశాలతో ఉన్నారు. పోలీసుల వల్లనే వీడు ఇంత ఇదే అయ్యాడు అంటే అతనికి అర్థమైంది పోలీసుల్ని మనం డబ్బులతో డీల్ చేసుకోవచ్చు, మనకేం కాదు, రేపు చంపినా కూడా ఏం కాదు అన్న స్థాయిలో అతను పెట్టరైపోయాడు. రెండోది ఏంటంటే ఇదంతా అయినాక పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టినప్పుడు భార్య కూడా ఇతనికి యాంటీగా పంచాయతీలో సాక్ష్యం చెప్పింది. అందువల్ల భార్య మీద కూడా ఇతను కక్ష పెట్టుకున్నాడు. సో పెట్టుకొని భార్యను చంపేసి ఇంక పిల్లలు భార్యను చంపేసి నేను జైలుకి వెళ్తానా, నా పరిస్థితి తెలియదు, పిల్లలు ఎందుకని పిల్లల్ని కూడా చంపేసినట్టు తెలుస్తుంది. సో అలాగా ముందు నుంచి కూడా వాళ్ళని బెదిరిస్తున్నాడు ఇతను, చంపుతానని. మీ నాన్నను కూడా నేనే చంపాను అంటున్నాడు. ఎందుకంటే ఈ పాప వాళ్ళ నాన్న ఒక 1 year బ్యాక్ చనిపోయాడు. అప్పుడు ఇతను చంపాడని తెలియదు వాళ్ళకి. ఆ తర్వాత మే 16న బెదిరించినప్పుడు మీ నాన్నను కూడా నేనే చంపాను, నాకు నువ్వు లొంగకపోతే మీ ఇంటి ఫ్యామిలీని మొత్తం చంపేస్తానని కూడా బెదిరించారు. సో అప్పటి నుంచి బెదిరింపులు ఉన్నాయి వీళ్ళకి. ఎప్పుడైతే ఇతన్ని ఫ్రీగా ఇలాగ తక్కువ సెక్షన్ పెట్టి వదిలేశారో అతను ఇంకా రెచ్చిపోయాడు. అందుకనే వచ్చి చంపేశాడు. సో పోలీసులు అండ చూసుకొని పోలీసులు మనం మేనేజ్ చేయొచ్చని ఒక కాన్ఫిడెన్స్తోనే ఇతను ఇంత దారుణానికి ఒడిగట్టాడు తప్ప మామూలుగా అయితే పోలీసులు స్ట్రిక్ట్గా వ్యవహరించి అతని మీద సీరియస్గా సెక్షన్లు పెట్టి జైలుకి పంపించుంటే ఒక ఇది ఉండేది. చాలా కేసులు ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి క్రిమినల్స్ జైలు నుంచి బయటకు వచ్చినాక తన మీద ఎవరు కేసులు పెట్టారో వాళ్ళని వెళ్ళి రేపులు చేయడం, మళ్ళీ చంపడం, ఇలాంటివి ఎక్కువగా నార్త్లో కనిపిస్తుంటాయి. బట్ ఇక్కడ తెలంగాణ ఈ షాబాద్ పోలీసుల కుమ్మక్క అవ్వడం వల్లనే, ఎస్ఐసిఐ కుమ్మక్క అవ్వడం వల్లనే ఇది జరిగిందనేది ఇప్పుడు లోకల్స్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఫ్యామిలీలో మొత్తం 4 ఉంటారు. ఈ పాప 17 ఏళ్ల పాప, వాళ్ళ అమ్మ లక్ష్మి, వాళ్ళ అమ్మమ్మ రొక్కమ్మ, వాళ్ళకి అక్క ఉంది వికలాంగురాలు. సో ఇప్పుడు అందరూ పోయారు. వికలాంగురాలైన 19 ఏళ్ల పాప ఉంది. ఇప్పుడు ఆ పాప భవిష్యత్తు ఏంటి? ఇది కొంతమంది ఏదో డబ్బులు కూడా ఇస్తున్నారు ఆల్రెడీ రాజకీయ నాయకుల వాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత డబ్బులున్నా వికలాంగురాలకి ఎవరో ఒకరు ఉండి చూసుకోవాలి. ఇప్పుడు అది మేజర్ ఇష్యూ. సో ఇలాగా ఒకేసారి 7 మందిని చంపినట్టుగా, అంటే వీళ్ళ నాన్నని చంపినప్పుడు కూడా దాన్ని ఎవరు సీరియస్గా హత్యని అనుకోలేదు. నేనే చంపినానని అతనే క్లెయిమ్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ పాపను చంపిన చెరువు దగ్గర 7 ఇటుకరాలు పేర్చాడు. అంటే 7 మందిని నేను చంపినాను అన్నట్టుగా. సో క్లియర్గా ఇతను పోలీసుల అండతోనే ఇంత క్రైమ్ చేయగలిగాడు అనేది ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్నారు. దాని మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేసులో ఇతన్ని తీసుకెళ్ళి చంపేసి ఆత్మహత్యనో లేకపోతే ఎన్కౌంటర్ ఏదో ఒకటి డిక్లేర్ చేస్తారు. ఇది ఈరోజు రేపు ఆల్రెడీ పట్టుకున్నారని చెప్తున్నారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ పట్టుకున్నారని. రెండవ అంశం ఏంటంటే వీళ్ళకి సస్పెండ్ చేస్తారు. 4 రోజులు ఏదో 3 నెలల్లో 4 నెలల్లో పెట్టుకుంటారు సస్పెన్షన్. మళ్ళీ వాళ్ళని ఎక్కడో డ్యూటీలో వేసేస్తారు. వాళ్ళకేం పనిష్మెంట్ లేదు. నిజానికి ఈ క్రైమ్లో వాళ్ళు ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేసినట్టే. వీడికి ఈ క్రైమ్ చేయడానికి వాళ్ళ సహకారం ఇండైరెక్ట్గా ఉన్నట్టే, డైరెక్ట్గా లేకపోయినా. వాళ్ళ మీద కేసులు పెట్టాలి మామూలుగా అయితే. అదే వేరే సివిలియన్స్ ఇతనికి సపోర్ట్ చేసి ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు కదా, హత్యకు దోహదం చేస్తారని. పోలీసుల మీద పెట్టరు. దాంతో అందుకనే పోలీసులు ఎందుకు లంచాలు తీసుకొని కూడా ఇదవుతున్నారు. మహా అంటే ఏమవుతుంది, 2 రోజులు ఇదవుతుంది, సస్పెండ్ చేస్తారు, మళ్ళీ పోస్టింగ్ వస్తుంది, ఏం పోతుంది అన్న ఒక ధైర్యంతోనే చేయగలుగుతున్నారు. ఎప్పుడైనా ఎవడైనా నేరం చేస్తున్నాడంటే నేను నేరం చేయగలను, తప్పించుకోగలను, లేకపోయినా అరెస్ట్ అయినా కూడా కేసుల్లో నుంచి నేను బయటపడగలను అనే ధైర్యం లేకపోతే, శిక్ష నిజంగా పడుతుందని భయం ఉంటే చేయరు. సో ఈ వీళ్ళకి కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడ క్లియర్గా పోలీసుల కుమ్మక్క అవ్వడం కనపడుతుంది ఇప్పటి వరకు. ఎందుకంటే సస్పెండ్ కూడా వేశారు. కాకపోతే దాని మీద ఎంత చర్య తీసుకుంటారనేది ఫైనల్గా ఏం జరగదు. ఎందుకంటే పోలీసుల మీద తీసుకుంటే వాళ్ళు రేపు మన మాట ఎంటర్ అనేది రాజకీయ నాయకుల భయం ఉంటుంది. అందుకని ఏంటంటే కంటి తుడుపు చర్యగా అప్పటికప్పుడు ఏదో సస్పెన్షన్ డ్రామా ఆడతారు తప్ప అంతకంటే ఏం జరగదు. ఇతను ఇలాగా ఇంత ఘోరంగా చంపడం వెనక అయితే మాత్రం క్లియర్గా పోలీసుల సహకారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.